ఒక కంటెంట్ ఎలా చెప్పాలి అనేది మీకు తెలియజేస్తాను. ఉదాహరణకి ఒక అబ్బాయి ఏం చేస్తాడు, అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు అసభ్యంగా ప్రవర్తిస్తాడు, మిస్‌బిహేవింగ్ చేస్తాడు, తాకరాని చోట తాకుతాడు, బలవంతం చేస్తాడు, ప్రపోజ్ చేస్తాడు, రొమాన్స్ కోసం రిక్వెస్ట్ చేస్తాడు. ఇవన్నీ చేస్తాడు. అమ్మాయిలు ఏం చేస్తారు, అబ్బాయిలు మంచోళ్ళు కాదని దూరం పోయే అవకాశం ఉంటుంది కదా! చెడ్డవాళ్ళు మిస్‌బిహేవింగ్ చేస్తారు అని దూరం పోతారు. అయితే ఒక అబ్బాయి సెక్స్ చేయాలనుకుంటాడు. తన గొప్పతనం చూపించాలనుకుంటాడు. హీరో అనిపించుకోవాలనుకుంటాడు చూసినావా? అది కూడా ఎలాంటి తన కోసమే. తన స్వార్థం కోసమే. ఆ అమ్మాయిలో కోరికలు ఉంటాయని కూడా చేస్తుంటారు కొందరు. అది కూడా తన స్వార్థం కోసమే చేస్తాడు. ఆమె కోసం చేయడు. తనలో కోరిక కలిగి తన కోసం చేస్తాడు. తనలో కోరిక కలిగి ఆమె కోసం చేస్తాడు. తప్ప త్యాగంగా చేయడు. ఆమె కలగాలనే త్యాగంతో ఆమె కోసమే చేయడు. అంత వేడి కోసమే చేస్తాడు. ఇదంతా మిస్‌బిహేవింగ్ కిందకి, రేప్ కిందకే వస్తుంది. బలాత్కారం కిందకే వస్తుంది. అందుకే అమ్ అమ్మాయిలు అబ్బాయిలని ఇష్టపడరు. చెడ్డవాళ్ళు అంటారు. రేపిస్టులు అంటారు. కానీ ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సెక్సువల్‌గా వ్యవహరించొద్దు. కానీ అమ్మాయి తోడుండాలి. ఉన్నప్పుడు అబ్బాయిలకు ఎలా అయితే చిన్న పిల్లల్ని చూసినప్పుడు, వయసుతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళని చూసినప్పుడు, ఆడవాళ్ళని చూసినప్పుడు కోరికలు కలుగుతాయో, అమ్మాయిలకు కూడా కలుగుతాయి. అప్పుడు వాళ్ళేం చేస్తారు, వాళ్ళు మిస్‌బిహేవ్ చేసుకుంటారు. వానికి అలాగా ఆమెకు అలాగా అనిపిస్తుంటాడు అబ్బాయి. ఆ అబ్బాయిని తాకరాని చోట తాకడము, మీద పడడము, కౌగిలించుకోవడము, హగ్ చేయడము అన్నీ చేస్తుంది. తను చేస్తుంది. కానీ ఈ అబ్బాయికి తెలీదు. ఆ అమ్మాయి దృష్టి అది. ఆ అమ్మాయికే తెలుస్తుంది. తనది తాను చేసుకుంటుంది. ఇగో మీరు చెప్పే కంటెంట్ కూడా ఒక అమ్మాయి కోసం ఆమె రెచ్చిపోవాలని, ఆమెలో ఉద్రేకం కలగాలని, లేదా అమ్మాయికే కాదు ఒక ప్రేక్షకుల్లో ఉద్వేగం కలగాలని, ఒక ప్రేక్షకుల్లో టెన్షన్ కలగాలనే ప్రయత్నంతో మీరు కంటెంట్ చెప్పకండి. వాళ్ళలో వాళ్ళకు జెన్యూన్‌గా కలుగుతది. అది మీరు కలిగించేది కాదు. కావాలని చెప్పకండి. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారనమాట. మరి మీరు ఎలా చెప్పాలి అంటే, కామన్‌గా ఒక స్త్రీ ఏం చేస్తుంది? ఇంట్లో బట్టలు మార్చుకుంటూ ఉంటుంది. మార్చుకుంటూ ఉంటే ఒక పురుషుడు తొంగి చూస్తాడు. చూసి వాడు ప్రలోభం పొందుతా ఉంటాడు. రకరకాలుగా ఊహించుకుంటాడు. మాస్టర్బేషన్ చేసుకుంటాడు. ఉద్రేకం పొందుతాడు కదా! కానీ ఆ స్త్రీ వీడి కోసం బట్టలు మార్చుకోలేదు. కామంతో మార్చుకోలేదు. ఆమె సహజం. బట్టలు మార్చుకుంటుంది అంతే. తన పని తాను చేసుకుంటుంది. కానీ ఆమెను చూసి వీడు ఉద్రేకం పొందడం, ఆ శరీరాలను, అవయవాలను అవన్నీ చూసి ఉద్రేకం పొందుతూ ఉంటాడు కదా! ఇట్లా ప్రేక్షకుడు తనకు నచ్చిన విధంగా ఊహించుకుంటాడు మీకు చెప్తున్న కంటెంట్‌ని. అయితే సినిమాలలో ఏం చేస్తారు? స్త్రీ బట్టలు మార్చుకునేది పురుషుడు ఎలా అయితే ఊహించుకుంటాడో, అలా పురుషుడి కోసమే పురుషుడి మనసులోని ఊహలాగానే ఆమె బట్టలు విడిచినట్టు, పూర్తిగా కింద బట్టలు విడిచినట్టు, స్కర్ట్ విడిచినట్టు, పైన ఇంకా లోదుస్తులు విడిచినట్టు. అంటే పురుషుడు ఎలా అయితే ఊహించుకుంటాడో ఆ ఊహను చూపెడతారు మనకు సినిమాలో. అప్పుడు పురుషుడు సంతోషిస్తూ ఉంటాడు. కానీ మనం కంటెంట్ ఎలా చెప్పాలంటే, చెప్పాను కదా! ఒక స్త్రీ స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుంటది. పురుషుడి కోసం మార్చుకోదు. తన కోసం తనేదో మార్చుకుంటది. తన పనులు తను చేసుకుంటుంటే, పురుషుడు ఆమెను చూసి ప్రలోభానికి గురై తన విధంగా తను ఊహించుకుంటూ ఉంటాడు. తన కోసం జరిగినట్టు, తన కోసం యాంగిల్స్ కనబడ్డట్టు, తన కోసం డ్రెస్ మార్చుకున్నట్టు, తన కోసం దుస్తులు మార్చుకున్నట్టు, తనకు ఎలా అయితే చూస్తాడో అలా ఆమె అవయవాలు కదిలినట్టు, వాటిని వాడు అనుభవించే విధంగా చూసినట్టు వాడు చూసుకుంటాడు. వాడు క్రియేట్ చేసుకొని పచ్చకన్నాదాలకి లోకం పచ్చగా కనబడ్డట్టు వానికి అట్లా కనబడతంటే ఆ విధంగా తీసుకుంటుంటాడనమాట. ఓకే. కాబట్టి అది వాడి దృష్టి. ప్రేక్షకుడు అనేవాడు అలాంటి వాడంట. పురుషుడు లాంటి వాడనమాట. ఆ! అంతేగాని కథ మాత్రం పురుషుడిని స్త్రీని మిస్‌బిహేవింగ్ చేసినట్టు పురుషుడు వ్యవహరించినట్టు ఉండకూడదనమాట. ఓకే. పురుషుడు తనకు తాను ఊహించుకుంటాడు చూసినావా? అట్లా ఆడోళ్ళు అయినా, ప్రేక్షకులైనా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఊహించుకుంటారు. మనం వాళ్ళను ఏ విధంగా మిస్‌బిహేవింగ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు, బలాత్కారం చేయొద్దు, బలవంతం చేయొద్దు. వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. అది వాళ్ళ బుద్ధి అనమాట. వినే వాళ్ళ బుద్ధి అది. మనం చేసేదేం లేదు. మనం ఏం చెప్పాలి కంటెంట్ అంటే, చెప్పాను కదా! ఒక స్త్రీ బట్టలు మార్చుకుంటది స్నానం చేసేటప్పుడు. అది కామన్. అది పురుషుడికి సంబంధం లేదు కదా! అలా చెప్పాలి. అది అడల్ట్ కంటెంట్ అయినా, పాజిటివ్ కంటెంట్ అయినా, ఫ్యామిలీ కంటెంట్ అయినా. మన స్టైల్‌లో మనం చెప్పుకోవాలి. వాని బుద్ధి వానిది. వాడు ప్రేక్షకుడు వాని తీరులో వాడు ఊహించుకుంటాడనమాట. అది కంటెంట్ ఇలా చెప్పాలి. ఓకే. ఉదాహరణకి అక్షరాలు ఉంటాయి కదా! అద్దంలో ఉల్టా పడతాయి కదా! కరెక్ట్‌గా పడవు. మనం అద్దంలో పడితే ఉల్టా పడతాయి. వాటి స్టైల్‌లో అద్దం స్టైల్‌లో అద్దంకు ఉల్టా కనిపిస్తే ఉల్టా పడతాయి. కానీ మనకు మాత్రం సీదా పడతాయి. అట్లనే ఒక విషయం చెప్తున్నప్పుడు ప్రేక్షకుడు వాడి స్టైల్‌లో వాడు తీసుకుంటాడు. వాని స్టైల్‌లో వానికి కనబడుతది. కానీ వాడి కోసం వాని స్టైల్‌లో కనబడేలాగా మనం చెప్పొద్దు. ఏది బలవంతంగా వానికి ఉద్రేకం కలిగేలాగా శృంగార విషయమా లేదా హారర్ విషయమా ఏదైనా వాళ్ళకు అలా కలిగేలాగా మాత్రం మనం చెప్పొద్దనమాట.
కేవలం మన స్టైల్‌లో మనం చెప్పుకోవాలి. వాని స్టైల్‌లో వానికి కనబడతా ఉంటది. వానికి అట్లా చూసుకుంటాడు వాడు అంతే. మనకు సంబంధం లేదు. ఆ! మనం బలవంతంగా మంచి గాని, చెడు గాని చెప్పొద్దనమాట. వానికి సంబంధం లేకుండా మనది మనం చెప్పాలి. విషయాన్ని విషయంగా చెప్పుకోవాలి. వానిది వాడు, వానికి నచ్చినట్టు వాడు చూసుకుంటాడు. వాడి వెర్షన్ అది అంతే. ఉదాహరణకి ఒక లేడీస్ వచ్చి మగవాళ్ళు అతిగా హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది అని ఓ లేడీ యాంకర్, ఒక లేడీ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఏం తెలుసు మగవాళ్ళ గురించి. అంటే వాళ్ళకు అవసరం లేదంట. మగవాళ్ళ గురించి మగవాళ్ళ ప్రేక్షకుడి గురించి అవసరం లేదు. కేవలం విషయాన్ని విషయం గురించిగా మాట్లాడతారు అంతే. వాళ్ళకి తెలిసిందేం లేదో ఆ పురుషుడి కోసం కాదు. వాళ్ళొక విషయాన్ని విషయం గురించి మాట్లాడతారనమాట. ఇలా మాట్లాడుతూ ఉంటే వినేవాడు వాని స్టైల్‌లో వాడు తీసుకుంటాడు. దానికి ప్రలోభపడతాడు. దాన్ని ఎక్స్‌టెన్షన్‌గా తీసుకుంటాడు. వానికి ఏదో కనిపిస్తది వానికి. అతిగా కనిపిస్తది. శివాలెత్తుతాడు. అది వాని వెర్షన్. కానీ వీళ్ళకి సంబంధం లేదనమాట. వీళ్ళు విషయాన్ని విషయంగా మాట్లాడతారు. ఇలా చెప్పాలి మనమైనా ఏ కంటెంట్ అయినా.